అందరికీ నమస్కారం. మీ బ్యాంకర్ ఛానల్లోకి స్వాగతం. మా గత వీడియోలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) రుణం గురించి మాట్లాడాం. ఈ రుణం నెలకి రూ. 100కి 33 అంటే సంవత్సరానికి 4% మాత్రమే వడ్డీ ఉంటుంది. ఇది వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకునే రుణాల కన్నా చాలా తక్కువ వడ్డీ. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతులు పంటలు పండించడానికి అవసరమైన నిధులు సమయానికి అందించడం. ఇది విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రాప్ లోన్ లేదా పంట రుణం అని కూడా అంటారు. ప్రయోజనాలు: మీరు తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. ప్రతి నెల కాకుండా సంవత్సరానికి ఒక్కసారి వడ్డీ చెల్లించవచ్చు. మీ రుణాన్ని ప్రతి సంవత్సరం కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి రీన్యూ చేసుకోవచ్చు. గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు: 4% తక్కువ వడ్డీ లాభం పొందడానికి 12 నెలలలోపు మీ కెసిసి రుణాన్ని రీన్యూ చేయాలి. అంటే 12 నెలలలోపు వడ్డీ చెల్లించాలి. రీన్యూ చేయకపోతే వడ్డీ రేటు సుమారు 12% వరకు పడుతుంది. కాబట్టి సమయానికి రీన్యూ చేయడం చాలా ముఖ్యం. ఈ పథకానికి ఎవరు అర్హులు? వ్యవసాయ భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీస్. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, ఓటరు ఐడి, రేషన్ కార్డ్ వంటి పత్రాలు, భూమి రికార్డులు, పట్టాదార్ పాస్బుక్స్, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్, ఈసీ, పహనీస్ 1B పాస్పోర్ట్ సైజు ఫోటోలు. మా తర్వాతి వీడియోలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) స్కీమ్ కింద బ్యాంకులు 1 ఎకరాకు ఎంత రుణం ఇస్తాయో వివరిస్తాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని సహాయక సమాచారం కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.